ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇవాళ లలితాసహస్రనామాల్లో ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనం లలితాసహస్రనామాల్లో కామన్గా పాడేస్తూ ఉంటాం, నీరాగ రాగమదిని నిర్మదా మదమనాశిని అనేటువంటిది. అంటే నీరాగ రాగమదని నిర్మదా మదనాశిని అని చదివేస్తూ ఉంటాం. అంటే ఏమిటది నీరాగ రాగమదని అంటే అర్థం ఏమిటి అంటే, నీరాగ అంటే రాగము అనేటువంటిది ఏదైతే ఉందో ఆసక్తి లేనిది. అంటే ఆవిడికి రాగము లేదు, ద్వేషం లేదు. రాగం కూడా చాలా ప్రమాదం అండి. అమ్మవారికి లేదంటే ఏమిటి, ఆవిడ పెట్టుకోలేదంటే దాని అర్థం ఏంటి? మనం కూడా రాగం పెట్టుకోకూడదు. అంటే దేని మీద ఒకటే విపరీతమైనటువంటి ఇది పెట్టేసుకుంటాం. అమ్మో ఇది లేకపోతే నేను బ్రతకలేనండి, అమ్మమ్మమ్మో నా వల్ల కాదు ఆ వ్యక్తి లేకపోతే అంటూ ఉంటాం. అమ్మో మా అబ్బాయిని నేను చూడకుండా ఉండలేను, మా అమ్మాయిని నేను చూడకుండా ఉండలేను. లేకపోతే నేను కొంతమందికి హ్యాబిట్స్, కొన్ని అడిక్షన్స్ ఉంటాయి. అమ్మో నాకు సాయంత్రం అయితే కానీ నేను పలానా ఫుడ్ తీసుకోకపోతే ఉండలేను అంటాడు. లేకపోతే కొంతమంది డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, కొంతమందికి సిగరెట్స్ ఉంటుంది, కొంతమందికి ఇంకేవో రకరకాల ఆల్కహాలిక్ రిలేటెడ్గా ఉంటాయి. అది లేకపోతే ఉండలేరు, ఆ పని చేయలేకపోతే ఉండలేరు. గాసిప్స్ కూడా ఒక రకమైన హ్యాబిట్. ఇవాళ రేపు ఇంకా దారుణంగా తయారైంది ఏంటంటే 24 గంటలు ఫోన్ పట్టుకొని ఉండడం. కొంచెం సేపు మీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికో, మంచి విషయాలు తెలుసుకోవడానికో కొంతసేపు తీసుకోండి. కానీ చాలామంది ఏం చేస్తారంటే 24 గంటలు ఆల్మోస్ట్ దాంట్లోనే ఉండి బయట సోషల్ కమ్యూనికేషన్స్ పూర్తిగా తగ్గిపోయి ఎంతసేపు సోషల్ మీడియాస్లో ఉండిపోతుంటారు. మీకు ఇన్ఫర్మేషన్ మంచిది, ఒక భక్తి సంబంధించింది, లేకపోతే కాసేపు ఏదో సినిమా చూసాము, కాసేపు కొంతసేపు జోక్ విన్నాము, గంటో 2 గంటలో ఫైన్ లైఫ్లో. కానీ ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న, ఎక్కడున్నా కొంచెం టైం దొరికిందంటే అదే చూస్తూ ఉంటాడు. అది చాలా ప్రమాదం. రాగాన్ని అదొక రకమైన రాగం, ఫోన్ లేకుండా ఉండలేమనేటువంటిది. కాబట్టి నీరాగ రాగమదని అంటే రాగమును తొలగించున్నది అట అమ్మవారు. ఆవిడికి లేదు, మనకి తొలగిస్తుంది అమ్మవారు. అంటే ఆవిడికి రాగం అనేటువంటిది లేదు, ఈ నామం చేసుకుని మనకున్న రాగాన్ని తొలగిస్తుంది. అది తొలగిస్తేనే హాయిగా ఉంటాడు మనిషి. అంటే ఏమిటంటే ఆ వ్యక్తి రాగబంధాలలో ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడుతుంటాడు. దూరం అయిపోతుందేమో, ఒక దాని మీద ఇష్టం ఏర్పడింది అనుకోండి, ఆ దూరం అయిపోతుంటే ఆ వ్యక్తి విపరీతమైన దుఃఖం వచ్చేస్తుంది. అందుకని దేని మీద ఇష్టము ఉండకూడదు, అలా అని కేర్లెస్గా ఉండకూడదు. మీ పని మీరు చేసుకుంటూ, మీ కర్మ మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి, భక్తి శ్రద్ధలతో భగవంతుడికి సమర్పిస్తూ. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. నిర్మద అహంకారము లేనిది. నిర్మద అంటే మదము అంటే అహంకారం. నిర్మద మదం అనేటువంటిది లేనిది అమ్మవారు. నిర్మద అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అయ్యో అమ్మవారికి క్వాలిటీలు లేవు, వదిలేసిందంటే మనం వదిలేయాలి. అహంకారం మనకు ఉండకూడదు, రాగం ఉండకూడదు. అమ్మవారు మన రాగాన్ని తీసేసేది అమ్మవారు. నిర్మద మదనాశిని అంటే ఆ యొక్క మదమును మనకు తొలగిస్తుందట అమ్మవారిని కనుక పట్టుకుంటే. ఎవరైనా ఈ 4 నామాలు కలిపి ఓం నీరాగ రాగమతిని నిర్మద మదనాశిని అయి నమః అనుకుంటున్నారనుకోండి, రాగము మదము అనేటువంటిది కంప్లీట్గా వాళ్ళలో తగ్గుతుంది. ఇవాళ రేపు పెద్దవాళ్ళకి కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పిల్లలకు ఉందని భయపడుతూ ఉంటారు. అమ్మో మా వాడు కొన్ని వదలలేకపోతున్నాడండి, కోపం ఎక్కువ తెచ్చుకుంటున్నాడండి, ద్వేషం ఎక్కువ తెచ్చుకుంటున్నాడండి, మదం అంటే అహంకారం ఎక్కువగా ఉందండి, ఎలాగండి అంటూ ఉంటారు. అంటే అలాంటప్పుడు తల్లిదండ్రులు కనుక ఈ నామాలను నిత్యం చేస్తూ ఉంటే వాళ్ళలో ఆ దోషాలు పోతాయి. 2 గ్లాసులు తీసుకుని దానిలో వాటర్ పెట్టుకొని ఆ యొక్క ఉద్ధరణ దీనిలో పోస్తూ చెప్పండి, ఖచ్చితంగా ఆ దోషం అనేటువంటిది పోతుంది. మరియు ఇంట్లో కూడా సౌత్ వైపు వచ్చేటువంటి దోషాల వల్ల కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవి చేయండి, అనే విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.